జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ 3 అక్షరాల నినాదం 130 కోట్ల మంది భారతీయులను ఇళ్లలో నుంచి, గుళ్లలో నుంచి, గుడిసెల్లో నుంచి, సముద్ర తీరం నుంచి, అడవుల్లో నుంచి, దారుల్లో నుంచి, డొంకల్లో నుంచి కదిలించి బయటికి రప్పించి ఆస్తులు పిల్లల పేర రాయించి అయోధ్యకు పోతున్నాం, పోతే పోతాం, చస్తే చస్తాం, అయోధ్యలో రామాలయం నిర్మించి తీరతామని ప్రతిజ్ఞ చేసిన హైందవ జాతి సంతానం మీరు. అవునా కాదా? అవునా కాదా? జై శ్రీరామ్. కట్టుకున్నావా లేదా? కట్టుకున్నావా లేదా? చెప్పరా? ఆకలే? తినలా? నిద్రస్తుందా? చలిబుడుతోందా? ఉడుకుపుట్ల? వేడెక్కలా? మధ్యాహ్నం ఎండజాల్లా? ఎందుకు ఊరికే అలా తిరుగుతూ ఉన్నారంటే, మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు కృష్ణుడు నడిచిపోతూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉన్నారంట. ఆహా, నా వల్లే యుద్ధం, నేనే గెలిచానని అర్జునుడు భీముడు నవ్వుకుంటూ ఉంటే అప్పుడు కొండ మీద ఉండే ఒక తల మాట్లాడిందంట, మీరేమి యుద్ధం చేశారయా అని. నువ్వెవరు అని అడిగారు. నేను ఘటోత్కచుడి కొడుకుడిని, బర్బరీకుడిని. నేను యుద్ధానికి ముందే కృష్ణ పరమాత్ముడు సుదర్శనంతో తీసేశాడు, కానీ వీరుణ్ణి కాబట్టి యుద్ధం చూడాలనుకున్నాను, యుద్ధం అయ్యేదాకా బతికించమన్నాను, ఈ కొండ మీద పెట్టాడు, యుద్ధం చూశాను అన్నట్ట. మరి ఏం చూసావయ్యా అన్నట్ట. పాండవులు యుద్ధం చేయలేదు, కౌరవులు యుద్ధం చేయలేదు, కేవలము ఈ 18 రోజులు 18 అక్షౌహిణుల మీద కేవలము విష్ణుమూర్తి శ్రీకృష్ణ పరమాత్ముడి సుదర్శన చక్రం మాత్రమే తిరుగుతూ ఉండింది అని చెప్పెట్ట. ఈ వేదిక మీద కూర్చుని చూస్తూ ఉంటే, కదులుతూ ఉంటే, నడుస్తూ ఉంటే, తిరుగుతూ ఉంటే ఈ హిందూ సమాజమే పరమాత్ముడి యొక్క, కృష్ణుడి యొక్క సుదర్శన చక్రం అయ్యి ధర్మరక్షణ కోసం సుదర్శన చక్రం తిరుగుతున్నట్టుగా కనబడుతూ ఉన్నది మాకు. అవునా కాదా? అవునా కాదా? జై శ్రీరామ్. నిన్న మధ్యాహ్నం బయలుదేరి వెంకటగిరి కోట నుంచి, కుప్పం నుంచి, బొబ్బిల్ నుంచి, ఇచ్చాపురం నుంచి మధ్యాహ్నం సర్ది కట్టుకుని సాయంత్రం బస్సు ఎక్కి రాత్రి చలిలో ఉండి ఆ స్కూలు బస్సుల్లో వస్తుంటే ఆ స్కూలు బస్సులు అక్కడ పక్కన కూర్చుని ఏముంటున్నాయి తెలుసా? మాకెందుకయా ఈ బాధ, పొద్దునేదో పిల్లల్ని ఎక్కించుకొని స్కూలుకు పోతివి, సాయంత్రం ఇంటికి పోతివి, రోజు 10 కిలోమీటర్లు తిరిగే వాళ్ళమి 1000 కిలోమీటర్లు తిప్పితిరి అని అనుకుంటూ ఉంటే పక్క బస్సు చెప్పిందంట, ఒసే పిచ్చి బస్సు, రోజు మనం గుడి మంది నుంచే పోతున్నాము, బడి బాగుంది కానీ గుడి బాగుందా అన్నట్ట. కాబట్టి బడి గురించి కాదే, ఒక్కరోజు గుడి గురించి పోయిద్దామని ఆదివారం సెలవు కదా అని అన్నీ కేసరపల్లికి వచ్చాయి. అవునా కాదా? అవునా? విన్నారా? వీళ్ళెందుకు నడుస్తున్నారు? వాళ్ళ వానకం చూస్తుంటే పార దొరికితే ఇక్కడ కూడా దొరికితే ఏదైనా దేవాలయం పడుతుందా అని పోతున్నారు వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు దొరుకుతున్నాయని ఇక్కడ కూడా దేవాలయం దొరుకుతుందని ఎత్తుక్కుంటూ పోతున్నట్టుంది వాళ్ళు, పిచ్చోళ్ళు. అవునా? కూర్చోవచ్చుగా, కూర్చోలేరా? ఓపిక లేదా? అయోధ్య కరసేవకు పోతుంటే దారి లేకపోతే, డొంక లేకపోతే, రోడ్డు తవ్వేస్తే, రైలు రద్దు చేస్తే, అడవుల్లో పడి, గడ్డల్లో పడి, గుట్టల్లో పడి అయోధ్యకు పోయి కరసేవ చేసిన హిందూ జాతికి సంబంధించిన వాడి అరగంట సేపు కుర్చీలో కుదురుగ్గా కూర్చోలేవా? కూర్చోలేవా? ఆ వెనక కుర్చీలు ఖాళీ అయినాయి. ఏమయ్యంటే ఆ పక్కనే అన్నం పెడుతున్నారయ్యా, భోజనము సాంబారు వాసన వచ్చింది, మేము చేయగలిగింది లేదు, వేసిపోయామని చెప్పారట. అవునా కాదా? దేవాదాయ శాఖని రద్దు చేయాలనేటువంటిది మన ప్రధానమైనటువంటి అంశం. ఎందుకని? మన దేవాలయం మనం కట్టుకున్నాం, కృష్ణదేవరాయలు కట్టించారు, కాకతీయులు కట్టించారు, చోళులు కట్టించారు, చోడులు కట్టించారు, పాండవులు చోడులు కట్టించారు, పల్లవులు కట్టించారు, ఎంతోమంది జమీందారులు కట్టించారు. మీ ఊళ్ళో మా ఊళ్ళో మనమే కట్టుకుంటువి. ఈ దేవాలయంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు నేరుగా వచ్చి ఇట్లాంటి కౌంటర్ పెట్టి, టిక్కెట్ పెట్టి, మొదటి ఆటకింత, రెండో ఆటకింత, రాత్రి 1 గంటకింత అని సినిమాలకు కూడా రేట్లు పెట్టి టిక్కెట్లు అమ్ముకున్నట్టుగా దేవాలయ కౌంటర్లో టిక్కెట్లు అమ్ముకుంటూ ఉంటే ఒళ్ళు మండిందా లేదా?
మండిందా లేదా? మండిందా లేదా? కేవలం నెల రోజుల క్రితమే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒకే ఒక్క కరపత్రం ముఖ్యమంత్రికి ఇచ్చిందదే, మంత్రులకు ఇచ్చిందదే, మీకు ఇచ్చిందదే, దేవాదాయ శాఖకు సంబంధించిన కరపత్రం తప్ప ఇంకేమైనా వేశారా? ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా చెప్పారా? ఆ ఒక్కటే కదా చెప్పారు. ఆ ఒక్కటే చదివిన తర్వాత నాకు అనిపించిందో తెలుసా, ఎప్పుడో 5-6 సంవత్సరాల నాడే తగిలించుకునే సంచి ఒకటి గుట్టించుకుని, దాంట్లో ఒక డ్రెస్ పెట్టుకుని, దాంట్లో ఒక తువ్వాలు పెట్టుకుని, దాంట్లో ఒక ప్యాంటు పెట్టుకుని, దాంట్లో ఒక దుప్పటి పెట్టుకుని, పిలుపురాకపోదా రైలెక్కి పోవా, ఉద్యమం చేయవా అని ఎప్పుడో హిందూ సమాజం సంసిద్ధంగా ఉన్నట్టుగా నెల రోజుల వ్యవధిలో లక్షలాది మంది హిందూ సమాజం కదిలించిందంటే, ఈ దేవాదాయ శాఖ మీద, దేవాలయాల వ్యవస్థ మీద, ఈ రోజు ఉండేటువంటి దుర్మార్గపు వ్యవస్థ మీద హిందూ సమాజం ఎంత కుతకతలడిపోతున్నదో, ఎంత వ్యతిరేకతతో ఉన్నదో, ఎంత ఉద్రిక్తతతో ఉన్నదో ఈ రోజు ఈ ఉద్యమాన్ని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. అవునా కాదా? చెప్పరే, అరవరే, మాట్లాడరే, సమాధానం చెప్పరే. అరవాల వద్దా? కరవాల వద్దా? అరవాల కరవాల రెండు ఉండాలి వద్దా? ఈ మైగా ఉంటే ఈ పక్కన ఈ బొచ్చులు పెట్టారు, నల్ల బొచ్చులు. ఈ సౌండ్ తగ్గిస్తే మాట్లాడడానికి కొంచెం బాగుంటుంది. మాట్లాడేవాడు తొందరగా ఆపేయాలంటే దీంట్లో సౌండ్ పెంచండి, టుపిక్కి ఆపేస్తాడు. అర్థమైనా కాలేదా? అందుకనే ఈ రోజున దేవాదాయ చట్టం రద్దు చేసే లోపల ఏం చేయాలంటే, అసలు ఒక సంగతి తెలుసా మీకు? ఆ చట్టం పేరే హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం. ఇంతకుముందు దేవాలయం మీద బోర్డుల మీద అదే ఉండేది. మీరు ఎప్పుడైనా గమనించారా? మొత్తం ఆంధ్రప్రదేశ్లో దేవాలయ బోర్డుల మీద హిందూ అనే శబ్దం తీసేశారు. మీకు గుర్తుంచుకోండి. పెట్టాలా వద్దా? హిందూ శబ్దం పెట్టాలా వద్దా? అడగాలా వద్దా? పోయి నిలబడాలా వద్దా? మీ ఊరు బడికి అయ్యవారు రాకపోతే అడుగుతున్నారు లేదా? పొలంలో ట్రాన్స్ఫారం కలిపోతే అడుగుతున్నారు లేదా? సబ్ స్టేషన్ ముట్టడి చేస్తున్నారు లేదా? మీ దేవాలయంలో డబ్బులు గోలుమాలైతే, భూములు ఆక్రమిస్తే, హుండీ దొంగతనం జరిగితే, అర్చకుడి మీద దాడి జరిగితే, దేవాలయంలో దొంగతనం జరిగితే మీ ఈవోని ఎప్పుడైనా మీరు నిలదీశారా? అడిగారా? ఉద్యమించారా? నిలబడ్డారా? ఎప్పుడు మొదలు పెడతారు? ఎప్పుడు మొదలు పెడతారు? రేపటి నుంచేనా? ఇక్కడ ఉండేవాళ్ళేనా? టీవీలో చూసేవాళ్ళు అడగరా? మీరు పోయి చెప్తే ఎవరు వింటారో వాళ్ళు అడగరా? మొత్తము హిందూ సమాజం ఈ రోజున దేవాలయాన్ని ప్రశ్నించేటువంటి స్వభావాన్ని ఈ రోజు నుంచి కలిగి ఉండడం అనేది ప్రారంభం అవుతుందా లేదా? అవుతుందా లేదా? అడగతారా లేదా? కడగతారా లేదా? అడగాల వద్దా? అవునా? 2006, 2007 సంవత్సరంలో షామీర్పేట మండలంలో అక్కడ శ్రీరాముడి దేవాలయాల భూములు అమ్మేస్తే దానికి సంబంధించిన మొత్తం రాష్ట్రంలో పెద్ద ఉద్యమం జరిగితే అప్పుడు కదిలి వచ్చిన ప్రభుత్వం జస్టిస్ వెంకట్రామరెడ్డి కమిషన్ వేసింది. ఇప్పటికి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుగా కమిషన్ రిపోర్టు బయటపెట్టలే. ఎన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయో, అల్లుళ్ళ కట్నం కింద ఇచ్చారో, రైళ్లు దిగి ఉప్పులూరు స్టేషన్ నుంచి మీరు స్నానాలకు నడిచొస్తుంటే పక్కన ఏ ఎఫ్సిఐ గోడౌన్లు కనపడ్డాయో అవి కూడా దేవాలయ భూమిని ప్రభుత్వమే ఆక్రమించి కట్టుకున్నటువంటి గోడౌన్లు. ఎంఆర్ఓ ఆఫీసులు కట్టుకుంటుంది, ఆర్టీసీ బస్ స్టాండ్లు కట్టుకుంటుంది, స్కూల్ హాస్టళ్లు కట్టుకుంటుంది, పశువుల ఆసుపత్రులు కట్టుకుంటుంది, దేవాలయాలు మూసేస్తుంది. ఉండేది తీసుకోపో. ఒక దేవాలయం పోతే విగ్రహం ఒక్కటే కనపడుతుంది, రాముడో శివుడో. ఉండీలు మాత్రం చుట్టూరు కనపడుతుంటాయి. భక్తులకు బాగా ఎక్కిచ్చారు. 100 రూపాయలు తెచ్చుకోండి. ఏమో తూర్పు పక్కన ఉండే ఉండీలో వేస్తే కలిసి వస్తుందో, పడమటి పక్కన ఉండే ఉండీలో వేస్తే కలిసి వస్తుందో, ఈశాన్యంలో ఉండేలో వేస్తే కలిసి వస్తుందో, 8 దిక్కుల 8 పెట్టాం, 800 వేయండి, ఏ ఉండీలో వేస్తే కలిసి వస్తుందో ఏమో అని చెప్పి భక్తుల దగ్గర శుభ్రంగా డబ్బుల్ని లాగడం ప్రారంభించారు. అవునా కాదా? అవునా కాదా? దేవాలయంలో దేవుడు అక్కడున్నాడా? 10 మంది ఉన్నారా? ఉండీలు 26 ఎందుకు ఉన్నాయి? ఉండాలనా? అడిగారా? అడగాల వద్దా? అడగాల వద్దా? వింటున్నారు లేదా? చెట్టు చివరిలో ఉండేవాళ్ళు వింటున్నారు లేదా? అందరూ వినడానికి ఇక్కడికి వచ్చారు. అవునా? అవునా కాదా? అందువల్ల దేవాదాయ చట్టాన్ని మనము ప్రభుత్వం గనక
కర్ణాటకలో ఒక 3 ఏళ్ల క్రితమే అక్కడున్న ప్రభుత్వం దేవాదాయ చట్టాన్ని రద్దు చేసేదానికి అక్కడ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. తర్వాత ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం మారింది, అది అటకెక్కింది. మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉమ్మడి ప్రభుత్వం కూడా ఈ ఉద్యమాన్ని చూసి ఉత్సాహం తెచ్చుకుని అందరూ హిందూ ఎజెండాలో మరింత ముందుకు పోతున్నారు. కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశంలోనే దేవాదాయ చట్టం మాకు అక్కర్లేదు, ఈ దేవాలయాలు మీరే చూసుకోండి ఇచ్చేస్తే ఏం చేయాలనే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలా వద్దా? కమిటీలు ఏర్పడాలా వద్దా? అసలు ముందు మనం దేవాలయం పోవాలా వద్దా? ప్యాంటు ధోతి కట్టుకోవాలా వద్దా? హిందూ ధర్మాన్ని మనం ఆచరించాలా వద్దా? ఇంగ్లీష్ వాడు గట్టా, అమెరికా వాడు ధోతి గట్టా, రష్యా వాడు ధోతి గట్టా, ఇస్కాన్ వాడు ధోతి గట్టా, నారాయణ ట్రస్టా, స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు ధోతి కట్టుకుని నామాలు పెట్టుకుని భజన చేస్తుంటే మనమేమో ఎంటెక్ చదివి బెగ్గర్ జీన్స్ వేసుకోండి. బెగ్గర్ జీన్స్ అంటే ఏందా అని అడిగా. అడుక్కు తినేవాడి ప్యాంట్ అంట. అడుక్కు తినడానికి 6 ఎకరాలు అమ్మి ఐఐటి చదివి బొక్కల ప్యాంట్ వేసుకొని తిరగాల? బుర్ర ఉందా లేదా? బుద్ధి ఉందా లేదా? మారాలా వద్దా? ఎవరు దేవాలయానికి పోరో వాళ్ళకి ఇట్లాంటి లక్షణాలు వస్తాయి, ఎవరు దేవాలయానికి పోతారో వాళ్ళకి ఇక్కడికి రావాలని లక్షణాలు వస్తాయి. రావాలా వద్దా? ఆంధ్రప్రదేశ్, మనం ఆంధ్రులో శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం మనకుంది. ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు అక్కడ కూర్చునే ఆముక్తమాల్యద అనే కావ్యాన్ని రాశాడు. అవునా కాదా? చదివేరా? విన్నారా? దేవాలయానికి పోయారా? పాఠ్యాంశంలో ఉందా? ఉండాలా వద్దా? ఉత్తరప్రదేశ్ దేవభూమే. రాముడు పుట్టాడు కాబట్టి, కృష్ణుడు పుట్టాడు కాబట్టి 3 దేవాలయాలు ఉంటే, హరిద్వార్ ఉంటే, రిషికేశ్ ఉంటే, ఉత్తరాఖండ్ దేవభూమే, వైష్ణోదేవి ఉంటే, అమర్నాథ్ ఉంటే, జమ్మూ కాశ్మీర్ దేవభూమి. అవునా కాదా? వింటున్నారు లేదా? దశావతారాల్లో 7 అవతారాలు నేరుగా భూమి మీదకి దిగింది నువ్వు నేను పుట్టిన ఆంధ్రప్రదేశే. తెలుసా తెలీదా? మొదటి అవతారం ఏది? మత్స్యావతార దేవాలయం ఎక్కడుంది? నాగలాపురం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. రెండో అవతారం ఏది? కూర్మావతారం, శ్రీకూర్మం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. మూడో అవతారం ఏది? వరాహ అవతారం, వరాహ క్షేత్రం ఏది? తిరుమల. ఎక్కడుంది? గట్టిగా చెప్పండి. ఆంధ్రప్రదేశ్. వరాహావతారం తర్వాత నరసింహావతారం ఎక్కడుంది? మహానంది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. నరసింహావతారం తర్వాత 5 అవతారం వామనావతారం దేవాలయం ఎక్కడుందో తెలుసా? పరుచూరు మండలంలో, ప్రకాశం జిల్లాలో, చెరుకూరు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది. వామన స్వామి అవతారం దేవాలయం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. అవునా కాదా? విన్నారా లేదా? శబ్దం రావట్లా? అరవరా? మొత్తం చివరిలో ఒకేసారి అరుస్తారా? కదలొద్దా? వామనావతారం తర్వాత పరశురామావతారం దేవాలయము. పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉంటాడు. మహేంద్ర పర్వతం శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులో ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్ర తనయ పర్వతం మీదే పరశురాముడు ఉంటాడు. కాబట్టి పరశురామావతారం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. రాముడు ఉత్తరప్రదేశ్, బలరాముడు ఉత్తరప్రదేశ్, కృష్ణుడు ఉత్తరప్రదేశ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడా లేడా? తిరుమల ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. అవునా కాదా? 7 అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆ ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా ప్రకటించాలా వద్దా? అయోధ్య కార్యాలయం వచ్చిందా లేదా? కాశీ కార్యాలయం వచ్చిందా లేదా? చార్ధామ్ కార్యాలయం వచ్చిందా లేదా? తిరుమల నుంచి శ్రీకోర్మ దాకా ఈ 7 క్షేత్రాలని కలుపుతూ మనకు కూడా 7 అవతారాల కారిడార్ వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పుణ్యభూమి, ఆంధ్రప్రదేశ్ అవతారాల పుణ్యభూమి, ఆంధ్రప్రదేశ్ దేవతల దేవభూమి. అవునా కాదా? జై శ్రీరామ్, వందే మాతరం. భారత్ మాతా కీ.
భారత్ మాతాకి